ఆ ఎర్ర సముద్రం ఏమైంది అంటే రెండు బాయిలైపోయింది. ఆమేన్. ఎవరు కనిపిస్తున్న ఆ రెండు అదేంటి ఎర్ర సముద్రం. మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండొచ్చు, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? మోసే చేసినట్టు ప్రార్థన చేయాలి. అంతేగాని సనుగుడు డిలీట్ చేసేయాలి. నో. ఒక ఫోటో సరిగ్గా రాకపోతే మీరు ఏం చేస్తారు? డిలీట్ చేస్తారు. అలా మీ సనుగుడు కూడా ఏం చేయాలి? మీరు తీసేయండి మీ జీవితంలో. సనుగుడు ఉండడానికి వీల్లేదు. విశ్వాసం ఉంటే సంపూర్ణంగా దేవుడి మీద ఉండాలి, లేదంటే మానేయాలి. అంతేగాని దేవునికి నొప్పి పుచ్చే విధంగా దెప్పి పుడిచే మాటలు మాట్లాడుతూ అవిశ్వాస మాటలు మాట్లాడారు అనుకోండి, మనం మేలు పొందలేము. ఆ భయం మనలోనే ఉండిపోతుంది. కాబట్టి ప్రార్థనతో మీ ముందున్న ఆ ఎర్ర సముద్రాన్ని మీరేం చేయాలి? దాటాలి.